నమస్తే అండి. మనం చూస్తున్నది సజ్జలు. ఈ సజ్జలతో ఈరోజు దోశలు చేసుకోబోతున్నాం. ఈ సజ్జలు మన శరీరానికి చలువ చేస్తాయి, అంతేకాకుండా రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తాయి. కాబట్టి ఈరోజు ఈ సజ్జలు 2 కప్పులు తీసి పెట్టుకున్నాం. ఒక బౌల్ తీసుకొని మనం తీసి పెట్టుకున్న 2 కప్పులు సజ్జలు అందులో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, సజ్జలను శుభ్రంగా కడుక్కున్నాం. దీన్ని 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మినపప్పు 1 కప్పు వేసేసి ఇందులో 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. దీన్ని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. సజ్జలు నైట్ అంతా నానబెట్టుకున్నాం. చూడండి, ఈ సజ్జలను నీరు లేకుండా వడగట్టుకున్నాం. వాటిని మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి. చూడండి, సజ్జలను మెత్తగా చేసుకున్నాం. మనం మెత్తగా కానప్పుడు కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని చేసుకోవాలి. చూడండి, దోశలకు ఈ విధంగా చేసుకోవాలి. ఈ పిండిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. చూడండి, మినపప్పును కూడా 2 గంటల సేపు నానబెట్టుకున్నాం. ఈ మినపప్పును కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి. మనం 10 నిమిషాల సేపు నానబెట్టుకున్న అటుకులను కూడా అందులో వేసుకోవాలి, 1 అరకప్పు. వీటన్నిటిని మిక్సీలో మెత్తగా వేసుకోవాలి. చూడండి, మినపప్పు, అటుకులు, మెంతులు వీటన్నిటిని మెత్తగా వేసుకున్నాం. ఈ మినప్పిండిని సజ్జపిండిలో వేసి అంతా కలుపుకోవాలి. చూడండి, ఈ పిండి అన్నిటిని బాగా కలుపుకోవాలి, అన్నీ మిక్స్ అయిన దాకా. చూడండి, కలిపేటప్పుడు పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా. ఈ పిండి పులవడం కోసంగా ఒక 5-6 గంటల సేపు తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనం 6-7 గంటలు పులియ పెట్టుకున్నాం సజ్జపిండిని. దీన్ని తీసి ఒక బౌల్లోకి పెట్టుకొని దోశలుగా పోసుకోవచ్చు. చూడండి, మనం బౌల్లో తీసి పెట్టుకున్నాం. బాగా పులుస్తుంది. ఈ విధంగా చేసుకుంటే రుచికరంగా వస్తాయి దోశలు. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసి కలుపుకోవాలి. ఈ విధంగా అయినా మనం దోశలు పోసుకోవచ్చు చిక్కగా. లేదనుకుంటే పలచగా పోసుకోవాలంటే కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సజ్జ దోశలు పోసుకోవాలంటే పాన్ పెట్టేసి 1 స్పూన్ ఆయిల్ని దానిపైన అప్లై చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న సజ్జ పిండిని ఆ విధంగా చేసుకోవాలి దోశ పోసుకోవాలంటే. చూడండి, ఆ విధంగా పోసుకోవాలి. చూడండి, దోశ రెడీ అయిపోయింది. దాన్ని తిప్పి వేసుకోవాలి. చాలా రుచికరంగా ఉంటాయి ఈ దోశలు. సజ్జలతో చేసినట్టు కాబట్టి మంచి శక్తిని ఇస్తాయి. చూడండి, చూడండి, సజ్జ దోశ రెడీ అయిపోయింది. దాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ సజ్జలతో దోశ కానీ చేసుకోగలిగితే కండరాలకు, ఎముకలకు మంచి శక్తిని ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి అన్నమాట. మంచి శక్తివంతమైనటువంటి సజ్జలు. ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు ఈ సజ్జలతో కానీ దోశలుగా చేసుకొని తినగలిగితే చాలా ఆరోగ్యకరమైనటువంటి, ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది ఈ సజ్జలు. చూడండి, దోశ ఎట్టొస్తుంది, కలర్ఫుల్గా ఉంది. ఈ దోశ తింటే కరకరలాడుతుంటుంది అనమాట, సజ్జలతో చేసిన దోశ కాబట్టి. మన శరీరంలో ఉండే కొవ్వును కూడా కరిగిస్తుంది, అంత శక్తివంతమైనటువంటిది. ప్రతి ఒక్కరూ చేసుకొని తినండి. అప్పుడప్పుడు సజ్జలతో చేసుకొని తింటే చాలా ఆరోగ్యకరం. చూడండి, దోశ రెడీ అయిపోయింది. ఈ దోశను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సజ్జపిండితో 2 దోశలు చేసుకున్నాం. ఒకటి మెత్తగా, ఒకటి కరకరలాడేది. కానీ చాలామంది కారం దోశ ఇష్టంగా తింటారు. అందుకోసంగా ఇప్పుడు మీకు కారం దోశ చేసుకోబోతున్నాం. ఇప్పుడు మనం కారం దోశ చేసుకోబోతున్నాం. చాలామంది ఇష్టపడతారు, నెయ్యి కారం దోశ తినాలని చాలా ఇష్టంగా ఉంటారు. ఈరోజు మీకు ఈ సజ్జల దోశతో కారం దోశ చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చేసుకోండి. కారంతో తినాలనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినగలిగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారం దోశకి ఆయిల్ కానీ నెయ్యి కానీ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కారం దోశ రెడీ అయిపోయింది.
దీన్ని తీసి పెట్టుకోవాలి పక్కన. చూడండి, చూస్తే తినాలనిపిస్తుంది. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనం కారంతో చేసుకున్నాం. ఇప్పుడు పోసే దోశ వచ్చేసి ఆనియన్స్తో చేసుకుంటున్నాం. పెద్దోళ్ళు చాలామంది ఇష్టంగా తింటారు ఆనియన్స్, అందుకోసంగా మీకు ఆనియన్స్తో కూడా ఒక దోశ చేసిపోతున్నాం. దోశ పోసిన తర్వాత ఆ విధంగా ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఊతప్పం టైప్లో ఉంది. చూడండి, చాలా రుచికరంగా ఉంటుంది. మనం ఈ సజ్జలను ఏదో ఒక రూపంలో తినాలా అంటే వివిధ రకాలుగా ఈ విధంగా దోశలు చేసుకొని మన ఇష్టం వచ్చిన విధంగా చేసుకొని తినగలిగితే చాలా ఆరోగ్యకరమైనటువంటిది. ఈ ఆనియన్స్ చాలా రుచికరంగా ఉంటాయి. ఆనియన్ దోశ రెడీ అయిపోయింది. ఈ ఎక్కువ సజ్జలు ఒత్తిడిని తగ్గిస్తుంది, అందువల్ల మనం ఏదో ఒక రూపంలో తినాలా. చూడండి, ఆనియన్ దోశ రెడీ అయిపోయింది. దీన్ని కూడా తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, దోశలు రెడీ అయిపోయినాయి. ఈ సజ్జలతో 3 రకాల దోశలు చేసుకున్నాం. ఆనియన్స్తో కానీ, కారము, తర్వాత కరకరలాడే విధంగా మెత్తగా రకరకాలుగా చేసుకున్నమాట. ఈ విధంగా మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరింతమంది ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. సజ్జలు ఆరోగ్యకరం కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకొని ఇలాగ తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.